అందరికీ నమస్కారము. వెజిటేబుల్ కిచిడి ఎలా చేయాలో చూసేద్దాము. పిల్లలు అయితే బాక్సులల్లో పెడితే వదిలిపెట్టకుండా ఇష్టంగా తినేస్తారు. అన్నం తింటలేరు అనే బాధ ఏముండదు, ఇబ్బంది ఉండదు. ఇలా ఉడకబెట్టిన ఆలు తీసుకోవాలి. క్యాలీఫ్లవర్ తీసుకున్నాము, క్యాబేజ్ కూడా వేసేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని క్యారెట్, బీన్స్, టమాటా ఇంకా కూరగాయలు వేసుకోవచ్చు ఏమంటే అవి. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి 2 ఎండుమిర్చి వేసేసాము. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసేయాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ వేసేసి మంచిగా మగ్గనిచ్చేయాలి. ఇంకా ఆ కూరగాయలను రకరకాల కిచిడి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఇలా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా చేసిన కిచిడి అయితే. మళ్ళొక రకం అయితే చేసేసుకొని చూసేద్దాము. ఇలా ఇవి వేగుతూ ఉంటే కొంచెం పసుపు వేయాలి, సాల్ట్ వేయాలి. కూరగాయలు సాల్టు పసుపుతోటి ఉడికితే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్కు టమాటా వేయాలి, ముందే వేయకూడదు. కరివేపాకు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాతనే టమాటా వేసి కలిపేసుకోవాలి. టమాటా వేసినాక కొంచెంసేపు మగ్గనిచ్చేయాలి మంచిగా ఆయిల్లో కూరగాయలను. మామూలుగా అలా కూరగాయలు వేసేసి ఇలా మనము రైస్ కడిగేసుకోకూడదు, కొంచెం వేగనిచ్చేయాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కిచిడి. ఇలా ఒక గ్లాసు బియ్యానికి అయితే సగం గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము. ముందే శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ పప్పు నానబెట్టేసుకున్నాము. మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటే సగము పప్పు తీసుకోవాలి. ఇంకా రైస్ కడిగి పెట్టేశాము, పప్పు కడిగి పెట్టేశాము. ముందైతే మనము శుభ్రంగా అవి మగ్గినాయి కదా కూరగాయలలో, ముందు పప్పు వేసుకోవాలి. పప్పును కొంచెం సేపు వేగనిచ్చేయాలి. ఒక నిమిషం పాటు మంచిగా కలిపేసి వేగనిచ్చేయాలి పప్పును. పప్పు వేగిన తర్వాత మనము రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసేయాలి. అందులో కూరగాయలు పప్పు మంచిగా రైస్కు పట్టేటట్టు కలిపేయడమే, ఉడకనియడం కాదు. కానీ ఇంకా మంచిగా కలిపేసి మనము ఎసరు పోసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోయాలి, ఎక్కువ పోయకూడదు. కూరగాయలు వేసినాం కదా అని కూరగాయలు ఊరికేనే మగ్గిపోతాయి. ఇంకా ఒక గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ పోస్తే మంచిగా అయిపోతుంది రైస్ అయితే. ఇలా ఈ కిచిడి ఇలా లూజుగా ఉన్నప్పుడు మనము నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి మంచిగా 2 స్పూన్లు పడుతుంది. ఇలా పైన 2 స్పూన్ల నెయ్యి వేసుకొని లాస్ట్కు మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లేసుకోవాలి. మనం ఇలా పట్టుకుంటేనే అయితే కొంచెం కూడా మనకు ఆయిల్ అంటేనే అంటదు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది అయితే ఇంకా పిల్లలు వదలరు ఇక ఇది తిన్నారంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్